ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. నిరసలోనే ఉండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. నిరసలోనే ఉండగా నన్ను విడువనైతివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదు. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదు. జీవాహారమై జీవాహారమై నీళ్ళు వాక్యము పోషించెను నన్ను. ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవాహారమై నీళ్ళు వాక్యము పోషించెను నన్ను. ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదు. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదు. భుజంగములను అణచివేసి భుజంగములను అణచివేసి కాచినము నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినము నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. పాడదాం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నూతన యెరూషలేము నూతన యెరూషలేము నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. నూతన యెరూషలేము నిత్య
నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. పుణ్యాకాశమును సృజించిన యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం. పుణ్యాకాశమును సృజించిన యేసయ్యానికి స్తోత్రం. ఈ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. ఈ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. హల్లెలూయా 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 దేవాని నామం బలమైనది నామం. దేవాని నామం ఘనమైనది నామం. మరొకసారి దేవా దేవాని నామం బలమైనది నామం. దేవాని నామం ఘనమైనది నామం. స్తుతింతును నీ నామం. ఘనపరతును నీ నామం. స్తుతింతును నీ నామం. ఘనపరతును నీ నామం. అన్నిటికన్నా అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడా దేవా నీకే ఆరాధన. నా ఆశ్రయము, నా దుర్గము, నా కొండ, నా కోట, సమస్తము నీవయ్యా. ఆశ్రయదుర్గం నీ నామం. నా కొండ, నా కోట. స్వరమెత్తి ఆశ్రయదుర్గం నీ నామం. నా కొండ, నా కోట. స్తుతింతును నీ నామం. ఘనపరతును నీ నామం. స్తుతింతును నీ నామం. ఘనపరతును నీ నామం. చేతులెత్తి స్వరమెత్తి అన్నిటికన్నా పైనామం యేసు యేసయ్యా
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రేమగల దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ విధంగా దేవుని స్తుతించి ఆరాధించడంతో పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించే ఈ చక్కటి సదవకాశాన్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు దయచేసిన విధానాన్ని బట్టి నేను వ్యక్తిగతంగా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ సమయంలో మన ధ్యానాంశము హౌ టు లివ్ విక్టోరియస్లీ, విజయవంతముగా జీవించుట ఎట్లు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రతి వ్యక్తి కూడా ఏం కోరుకుంటాడంటే, నేను నా జీవితం ఫ్రూట్ఫుల్గా ఉండాలి, ఫలభరితంగా ఉండాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి, నేను చేసే పనులన్నీ కూడా వాటిలో జయం కావాలి, నేను గొప్ప స్థితిలోకి నేను రావాలి అనేటటువంటి ఆలోచనతోనే మానవుడు జీవిస్తూ ఉంటాడు. మరి అలాంటి వ్యక్తికి దేవుడు గొప్ప కార్యాలు చేసి ఒక విజయవంతమైన జీవితం అతను పొందాలి అంటే ఎన్నో రకాలైన శోధనలు, ఎన్నో రకాలైన సమస్యలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో సమస్యలు మానవుని పట్టి పీడిస్తున్నటువంటి సమయంలో విజయవంతంగా జీవించడం అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకవైపున లోకం, ఒకవైపున శోధనలు, ఒకవైపున నానా రకాలైనటువంటి ఆకర్షణలు, ఇలాంటివన్నిటి మధ్యలో కూడా ఒక వ్యక్తి విజయవంతంగా క్రైస్తవ జీవితాన్ని జీవించుకుంటూ పోవాలి అని అంటే సవాళ్లతో కూడింది. సో we may face so many challenges. యాక్చువల్గా ఇలాంటి ఇన్ని రకాలైనటువంటి సమస్యలు, కష్టాలు మనకి ఎదురవుతూ ఉన్నటువంటి సమయంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి సత్యం ఏంటంటే, ప్రియ స్నేహితులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనములో ఇలా ఉంది: తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. Hebrews chapter 2 verse 18. For in that he himself has suffered being tempted, he is able to aid those who are tempted. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన శోధించబడ్డాడు. ఆయన శోధించబడ్డంతో పాటు ఆ శోధనలో నుంచి ఆయన బయటకు వచ్చేసాడు. ఇప్పుడు శోధించబడుతున్న వారికి సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసు ఎక్కడ శోధించబడ్డాడు అంటే, ఆయన పుట్టగానే ఆయన ప్రాణం తీసేయడానికి దుష్టుడైన సాతాను హేరోదులో చొరబడి చిన్న పిల్లల్ని చంపించేయాలనేటటువంటి ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శోధనను దేవుని దయ వల్ల, దేవుని నడిపింపు వల్ల, దేవదూత వచ్చి వేరే మార్గమును వెళ్ళమని చెప్పినందువల్ల వారు శోధన తప్పించుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మపూర్ణుడై ఎంతో చక్కగా దేవుని పరిచర్య చేస్తూ మానవులందరినీ పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలి అనేటటువంటి సంకల్పంతో, సదుద్దేశంతో యేసు ప్రభువారు చేసిన ఈ పనులన్నీ కూడా చక్కగా జరగాలి అని కోరితే ఏం జరిగిందో తెలుసా? దేవుని బిడ్డలారా, మరి దుష్టుడైన సాతాను ఆయనను శోధించి వివిధ రకాలుగా ఆహార విషయంలో, అలాగే కాపుదల విషయంలో, ఆరాధన విషయంలో శోధించబడినటువంటి సమయంలో ఇలాగూ రాయబడి ఉన్నది అని చెప్పి వాక్యాన్ని జ్ఞాపకం చేసి శోధనను అధిగమించిన యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి మనకు తెలుసు. అయితే ఇలాగ శోధన అధిగమించి శోధనలో నుంచి బయటకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డలారా ఇప్పుడు శోధించబడేటటువంటి వారికి సహాయం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మన ధ్యానంలో ఈరోజు మనం ధ్యానించుకునే విషయం ఏంటంటే, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. మన శోధనలో, మన కష్టాల్లో మనకు సహాయం చేయడానికి దేవుడు నమ్మదగిన వాడుగా, దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన మనకున్నట్టు దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చూస్తే, తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు
సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును. దేవుని వాక్యములో మనం చూస్తే ఇక్కడ దేవుడు నమ్మదగినవాడు. ఈ నమ్మదగిన దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే శోధనతో పాటు తప్పించుకునేటటువంటి మార్గాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. తాను నిలుచున్నానని తలంచు ప్రతివాడు కూడా ఏ విధంగా ఉండాలంటే అతడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనుషులకు కలిగే శోధనలు తప్ప మరి ఏ ఇతరమైన శోధనలు మీకు నేను రానియను. ఆ శోధన కలిగినప్పుడు తప్పించుకునే మార్గాన్ని కూడా నేను ఏర్పాటు చేస్తాను అని ఎంతో చక్కగా ప్రభు చెప్పారు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. శోధనలు ఎదురైనప్పుడు వాటిని తప్పించుకునేటటువంటి ఉపాయాన్ని, మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసేటటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. కనుక ఈ సందర్భంలో పరిశుద్ధ లేఖనాన్ని మనం చూస్తే దేవుడు ఎంత నమ్మదగిన వాడు అనేటటువంటి విషయానికి వస్తే ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 9వ వచనంలో, కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింప చేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే కాబట్టి దేవుడు ఎలాంటివాడు అని అంటే నమ్మదగిన దేవుడు. దేవుడని యెహోవా తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరిచే దేవుడు, 1000 తరముల వరకు కృప చూపే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృప చూపే దేవుడు, దయ చూపే దేవుడు, మన పక్షంగా ఉండి కార్యాలు జరిగించే దేవుడు. యెషయా గ్రంథంలో ఈ మాట మనం చూస్తే 49వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. యెహోవా నమ్మదగిన వాడని, దేవుడు నమ్మదగిన వాడు. దేవుని చేత నీవు ఏర్పాటు చేయబడినటువంటి వాడవు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తివి. కాబట్టి ఆ జీవము గల దేవుడు ఆయన ఏమి చేస్తాడు, ఆయన చేసే కార్యం ఏంటి అనేటటువంటి విషయానికి మనం వస్తే ఈ దేవుడు నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటును బట్టి ఒకవేళ రాజులు వింటే, అధికారులు వింటే ఈ వ్యక్తి దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు అని వారు గమనించినట్లయితే దేవునికి స్తోత్రం, వారు లేచి నీకు నమస్కారం చేస్తారని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గనుక ఈ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అనంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే మనము సహవాసం చేయాలి. మనము ఆ విధంగా సహవాసం చేయటం ద్వారా ఈ సహవాసములో మనము సాగిపోయేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మనకు సహాయం చేయడంలో ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటాడు. షద్రకు మేషకు అబేద్నెగో అనువారు శోధన సంభవించి వారు అగ్నిలో పడవేయబడినప్పుడు వారిని బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. దానియేలును సింహపు బోనులో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. పౌలు శీలను చెరసాలలోంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు ఏ విధమైన శోధనలో నీవున్నా, ఏ విధమైన కష్టాల్లో ఉన్నా, ఏ విధమైన ఇబ్బందుల్లో ఉన్నా, ఏ విధమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా నీకు సహాయం చేయడానికి దేవుడు నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఆ నమ్మదగిన దేవుని యొక్క సహాయం కొరకై మనం ఎదురు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు తన కృప అనుగ్రహించినట్లుగా తలలు వంచి అందరికి కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో గడుపుదాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడునైనా, ఎంత గొప్ప దేవుడునైనా, నీ ప్రేమ ఎంతో అమూల్యమైనది, అపారమైనది.
నాయన మేము నమ్మదగిన వారము కాదు, వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్, మేము నమ్మదగిన వారము కాదు, కానీ మీరు మాత్రం నమ్మదగిన దేవుడు. కాబట్టి నాయన మా శోధనలో, మా కష్టాల్లో, మా ఇరుకుల్లో, మా ఇబ్బందుల్లో మమ్మల్ని విమోచించి మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేసి నాయనా మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు. నమ్మదగిన దేవా, నీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారితో సహవాసం చేస్తూ నీకు ప్రియముగా, నీకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. ఈరోజు నాయన నీ బిడ్డలు బయటికి వెళ్ళిచుండగా, లోపలికి వచ్చిచుండగా నీ కాపుదల దయచేయండి. ప్రతి సమయంలో నీ బిడ్డలకు అండగా ఉండండి. నాయనా నమ్మదగిన దేవుడువు, మమ్మల్ని విమోచించి మాకు నెమ్మది దయచేసి నాయన మాకు కృప అనుగ్రహించేటటువంటి కృపామయుడా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ దయ కొరకు, నీ వాత్సల్యత కొరకు, నీ ప్రేమ, నీ ఆప్యాయత కొరకు, నీ సహాయ సన్నిధి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, ప్రేమగల దేవుడవు, నీ కృప మాకు చూపించి నాయనా ప్రతి శోధనలోంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి నీ కృప మాకు అనుగ్రహించి దీవించాల్సిందని కోరుకుంటున్నాం. నీ ప్రత్యేకమైనటువంటి కృప ప్రతి బిడ్డకు దయచేసి ఈరోజు ఈ వాక్యం వినడం ద్వారా వారు పూర్తి నాయన ఆశీర్వాదాలు పొందడానికి, నమ్మదగిన దేవుడు మాకున్నాడని ధైర్యంతో ఉండడానికి, సహాయం చేసే దేవుడు మాకెప్పుడు అండగా ఉన్నాడని నాయన ధైర్యంతో నిలబడ్డానికి అందరికీ సహాయం చేయమని, విశేష రీతిగా నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఈ దినమంతా మాకు ఆశీర్వాదకరంగా మార్చుమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించునుగాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం చక్కటి వాక్యం దేవుని సన్నిధిలో ధ్యానం చేసే అవకాశం దేవుడిచ్చాడు. మనము విజయవంతంగా జీవించడానికి నమ్మదగిన దేవుని సహాయం మనకుంది. మరొక విషయాన్ని గురించి రేపటి దినమందు మనము ధ్యానం చేద్దాం. తప్పకుండా ఈ ప్రార్థన పోరాటంలో పాలు పంపులు పొంది దీవించబడాలని, ఈ వాక్యాల ద్వారా మీరు ఆశీర్వదించబడితే అనేక మందికి వీటిని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే దేవుని మహిమార్థమై ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైనను గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.